5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాపై ఆధిక్యంలో ఉంది భారత్. రెండవ టీ20 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయినా కూడా మూడవ టీ20 మ్యాచ్కు బౌన్స్ బ్యాక్ అయింది టీమిండియా. ఇక మూడవ టీ20లోనూ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆకట్టుకోలేకపోయాడు. గత 2 మ్యాచుల్లో వరుసగా విఫలమైనా కూడా మూడవ మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ అవుతాడని అందరూ ఆశించారు. కానీ అలా మాత్రం జరగలేదు. మంచి స్టార్ట్ వచ్చినా కూడా శుభ్మన్ గిల్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. ఒక పక్కన అభిషేక్ శర్మ వరుసగా బౌండరీలతో చెలరేగిపోతుంటే మరో పక్కనున్న గిల్ మాత్రం ప్రతి బాల్ను ఆచితూచి ఆడుతూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించాడు. అయితే ఈ మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ డక్అవుట్ అయ్యేవాడు. రెండవ బాల్కు ఎల్బీ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇవ్వగా రివ్యూలో బాల్ బ్యాట్కు తాకినట్లుగా కనిపించింది. దాంతో మళ్ళీ నాట్అవుట్ ఇచ్చారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇలా ఫామ్ కోల్పోవడం అనేది ఫ్యాన్స్తో పాటు క్రికెట్ నిపుణులను కూడా కలవరపెడుతోన్న విషయం. వరల్డ్ కప్లో రాణించాలంటే గిల్ మంచి ఫామ్ను సంపాదించుకోవాల్సి ఉంది. Thank you.